వెల్కమ్ టు విజీ న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను రవలి. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. ఆర్థిక మందగమనం తాత్కాలికమే. ఇండియా ఆఫ్రికా పార్ట్నర్షిప్ ఇన్ ఏ చేంజింగ్ గ్లోబల్ ఆర్డర్ సదస్సులో ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు. ప్రజలకు అందుబాటులో ఉండని ముఖ్యమంత్రి ప్రజాసేవకుడు. ముఖ్యమంత్రి కేసీఆర్ పై విమర్శలు గుప్పించిన సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడా వెంకటరెడ్డి. నేడు రేపు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయవాదుల విధుల బహిష్కరణ. న్యాయమూర్తులు ఎస్వి భట్, డి శేషాద్రి నాయుడులను వెనక్కి రప్పించాలని సుప్రీంకోర్టు కొలీజియంకు వినతి. ఇక వివరాల్లోకి వెళితే, అంతర్జాతీయ కారణాల తాలూకు తాత్కాలిక ప్రభావమే ప్రస్తుత ఆర్థిక మందగమనమని 2024-25 నాటికి $5 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థను భారత్ సాధించి తీరుతుందని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. ఇండియా కౌన్సిల్ ఆఫ్ వరల్డ్ అఫైర్స్ బుధవారం నిర్వహించిన ఇండియా ఆఫ్రికా పార్ట్నర్షిప్ ఇన్ ఏ చేంజింగ్ గ్లోబల్ ఆర్డర్ సదస్సులో ఆయన ప్రసంగించారు. భారత ఆర్థిక మూలాలు పటిష్టంగా ఉన్నాయని, తాము ప్రవేశపెట్టిన వరుస సంస్కరణలతో అవి స్థిరంగా ఉన్నాయని స్పష్టం చేశారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆర్థిక మాధ్యం తాలూకు తాత్కాలిక ప్రభావం ఉందని, దానిపై ఆందోళన చెందాల్సిన పని లేదన్నారు. ప్రజలకు అందుబాటులో ఉండని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజాసేవకుడనని చెప్పుకోవడం విడ్డూరంగా ఉందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడా వెంకటరెడ్డి అన్నారు. ప్రజలతో మమేకమై వారికి అందుబాటులో ఉంటూ సమస్యలు తెలుసుకొని ఎప్పటికప్పుడు పరిష్కరించేవారే ప్రజాసేవకులవుతారని పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో రైతుల ఖాతాల్లో అడగక ముందే డబ్బులు జమ చేసిన రైతు బంధు నిధులను ఎన్నికలు ముగిసిన తర్వాత ఎందుకు వేయడం లేదని ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయవాదులు గురు శుక్రవారంలో విధులు బహిష్కరించనున్నారు. తెలంగాణ హైకోర్టులో అత్యంత సీనియర్ న్యాయమూర్తి అయిన పివి సంజయ్ కుమార్ పంజాబ్ హర్యానా హైకోర్టుకు బదిలీ చేయాలని సుప్రీంకోర్టు కొలీజియం సిఫారు చేసింది. దీనికి నిరసనగా న్యాయవాదులంతా విధుల బహిష్కరణ చేపట్టాలని ఏపీ హైకోర్టు అడ్వకేట్స్ అసోసియేషన్ ఏకగ్రీవంగా తీర్మానించినట్లు అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు వైవి రవిప్రసాద్, యుఎంవి ప్రసాద్ ఓ ప్రకటన విడుదల చేశారు. ఇటీవల ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నుంచి బదిలీ అయిన న్యాయమూర్తులు ఎస్వి భట్, డి శేషాద్రి నాయుడులను వెనక్కి రప్పించాలని కూడా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి అసోసియేషన్ విజ్ఞప్తి చేసింది. కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గంలోని వినాయక పండుగ సందర్భంగా 3 రోజుల పాటు పూజలు అందుకున్న గణనాథుడు ఉత్సవ వినాయక విగ్రహాల నిమజ్జన కార్యక్రమం అత్యంత వైభవంగా భక్తులు నిర్వహించారు. ఆలూరు నియోజకవర్గంలోని దేవనకొండ, కుంకునూరు, ఆస్పారి, ఆలూరు, హాలహర్వి, వలిగొండ, చిప్పగిరి మండల పరిధిలోని గ్రామాలలో కొలువైన వినాయక విగ్రహాలు 3 రోజుల పాటు పూజలు భక్తులు నిర్వహించారు. విగ్రహాల దగ్గరకు వచ్చిన భక్తులకు ఉచిత అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా వర్షాలు సకాలంలో పడి రైతులు వేసిన పంటలు పండి రైతులు ఆర్థికంగా ఉండాలని, ప్రజలు ఆనందంగా ఉండాలని వినాయకుని భక్తులు మరియు ప్రజలు వేడుకున్నారు. 3 రోజుల అనంతరం వినాయక నిమజ్జన కార్యక్రమంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు పటిష్ట భద్రతను ఏర్పాటు చేశారు. ఆయా గ్రామ శివారులోని చెరువులు, కుంటలు వినాయక విగ్రహాలు నిమజ్జనం చేసేందుకు సిద్ధం చేశారు. అందరూ జిల్లా స్థాయి అధికారులతో కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో సమావేశం నిర్వహించిన నాగర్ కర్నూలు జిల్లా కలెక్టర్ శ్రీధర్ మాట్లాడుతూ
నాగర్ కర్నూలు జిల్లాలోని పల్లెసీమలను ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దాలి. ఇతర జిల్లాల వారు వచ్చి నేర్చుకునే విధంగా అభివృద్ధి చేయాలి. పంచాయతీలకు కావాల్సిన నిధులని ప్రభుత్వం అందిస్తోందని, గ్రామాల్లో 30 రోజుల కార్యాచరణ ప్రణాళికను జిల్లాలోని అందరూ అధికారులు విజయవంతం చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. నాగర్ కర్నూలు జిల్లాలోని అన్ని గ్రామాలు అభివృద్ధి చెందేందుకు గుణాత్మక మార్పు తీసుకొచ్చేందుకు ప్రభుత్వం ఈ 30 రోజుల కార్యాచరణ ప్రణాళిక చేపట్టిందన్నారు. ప్రణాళికబద్ధంగా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి ఈ నిర్ణయం తీసుకున్నారని చెప్పారు. ఈ నెల 6 నుంచి వచ్చే నెల 5 వరకు ఈ ప్రత్యేక కార్యాచరణను 30 రోజుల పాటు అమలు చేయాలన్నారు. గ్రామాల్లో పారిశుద్ధ్య చర్యలు చేపట్టడంతో పాటు పచ్చదనం పెంచేలా సంబంధిత శాఖల అధికారులు చర్యలు చేపట్టాలన్నారు. గ్రామ స్థాయిలో ప్రభుత్వం చాలా పనులను నిర్వహిస్తుందన్నారు. మిషన్ భగీరథ ద్వారా మంచినీరు అందిస్తున్నారు. మిషన్ కాకతీయ ద్వారా చెరువుల పునరుద్ధరణ చేపట్టిందన్నారు. గ్రామ స్థాయిలో అమలు చేస్తున్న పథకాలను పర్యవేక్షించి అభివృద్ధి చెందేలా చూడాలని ఆదేశించారు. గ్రామ స్థాయిలో పంచాయతీలు కీలకమైన పనులు నిర్వహించాలన్నారు. గ్రామీణ అభివృద్ధికి గ్రామస్తులు ముఖ్యంగా మహిళల భాగస్వామ్యం తీసుకోవాలని కోరారు. ప్రతి నెల గ్రామ పంచాయతీలకు విడుదలైన నిధులు వినియోగంపై శ్రద్ధ వహించేలా చూడాలని ఆదేశించారు. On the day 1, that is on 6th, మనమంతా కూడా 6th మనం స్టార్ట్ చేయాలి. ఈ 6th ప్రతి గ్రామానికి వెళ్ళడానికి గ్రామంలో టీంలో పార్టిసిపేట్ చేయడం కోసం ప్రతి గ్రామ పంచాయతీకి ఒక స్పెషల్ ఆఫీసర్ని నియమించడం జరిగింది. బై అండ్ లార్జ్ ఎలక్షన్స్ ముందు మనకి ఎవరైతే స్పెషల్ ఆఫీసర్స్ ఉన్నారో జీపీ రిజాల్వ్ అయిన తర్వాత ఎవరైతే స్పెషల్ ఆఫీసర్స్గా వ్యవహరించారో సాధ్యమైనంత వరకు వాళ్ళని కంటిన్యూ చేస్తూ వాళ్ళ మండలాలు అదే గ్రామానికి వాళ్ళకి ఇవ్వడం జరిగింది. మిగతా కొత్తగా ఫామ్ అయిన గ్రామ పంచాయతీ చేంజ్ అయిన ఆఫీసర్స్ వీళ్ళందరినీ కూడా కొంత మార్పులు చేసి దే ఇష్యూడ్ ది ఆర్డర్స్ ఫర్ స్పెషల్ ఆఫీసర్స్. పాలకవీడు మండలం బొత్తలపాలెంలో మాజీ ఎంపీపీ దివంగత శ్రీ అందె చిన్న మల్లయ్య గారి పార్థివ దేహానికి పూలమాల వేసి పార్టీ జెండాను కప్పి నివాళులు అర్పించారు టీపీసీసీ చీఫ్ నల్గొండ ఎంపీ శ్రీ ఉత్తమ్ కుమార్ రెడ్డి. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించారు. మల్లయ్య కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటానన్నారు. ఆయన పార్టీకి ఈ ప్రాంతానికి చేసిన అభివృద్ధి సేవలను కొనియాడారు. ఈ మండల ప్రజలకి మేలు జరిగే విధంగా వారి ద్వారా జరిగిన విషయాన్ని సరి గుర్తు చేస్తున్నాను. నేను కోదాడ ఎమ్మెల్యే ఉన్నప్పుడు కూడా ఒకసారి తీసుకొచ్చి నన్ను మల్లయ్య గారు ప్రత్యేకంగా కోదాడ నేను తీసుకొచ్చి ఈ నేరేడు చెర్ల నుంచి జాన్పాడ్ రోడ్డు చూపెట్టి మరి మీరు కోదాడలో ఎన్ని పనులు చేసినారు, ఈ రోడ్డు తప్పనిసరిగా మంజూరు చేయించాలంటే ఇప్పుడు నేరేడు చెర్ల నుంచి జాన్పాడ్ రోడ్డు మల్లయ్య గారి చొరవతో ఆ రోజు నేను మంజూరు చేయించిన విషయం ఒకసారి నేను మనవి చేస్తున్నా. అదేవిధంగా చాలా ప్రజల విషయాల్లో నిరంతరం మరి మా దగ్గరికి రిప్రజెంట్ చేసి ప్రజలు తీసుకొచ్చి ఇది చేయాలి, ఈ ఊరికి చేయాలి, ఆ ఊరికి చేయాలని చెప్పి వారు చెప్పేవారు. వారు ప్రజలకి మేలు చేయాలి, కాంగ్రెస్ పార్టీ బలోపేతం చేయాలని నిత్యం వారి తపన. నిజాయితీపరుడు, మంచి మనిషి, అందరినీ కలుపుకుపోయేవారు. వారు చేసిన సేవలు, వారు చేసిన త్యాగాలు నేను వ్యక్తిగతంగాని ఈ మండల కాంగ్రెస్ పార్టీ కానీ ఈ మండల ప్రజలందరూ ఎవరూ మర్చిపోరని చెప్పి నేను భావిస్తున్నాను. వారు చాలా ఆరోగ్యంగా చాలా యాక్టివ్గా పనిచేసేవాడు, 24 గంటలు పనిచేసేవాడు. మరి కొంత షుగర్ అటాక్ అయిన తర్వాత వారి ఆరోగ్యం కొంత క్షీణించి దెబ్బతిని ఆ తర్వాత కొంత స్లో అయిండు. నేనే పలుమార్లు మల్లయ్య గారు రాంది ఎక్కడన్నా నేర్చల్ మండలం సమావేశం ఉంటే మల్లయ్య గారు వచ్చిందా, ఎందుకు రాలేదు కనుక్కోండి అనేవాడిని. సరే దురదృష్టవశాత్తు షుగర్ వ్యాధి ఎక్కువైపోయి ఆ కాంప్లికేషన్స్, ఆ తర్వాత నిజంగా అకాల మరణమే. నాకు వ్యక్తిగతంగా కాంగ్రెస్ పార్టీ అందరికీ చాలా బాధ ఉంది. వారి సేవలను ఎప్పుడు గుర్తుపెట్టుకుంటాం. మేము మల్లయ్య గారి పేరు మీద వనపర్తి జిల్లా ప్రభుత్వ బాలుర డిగ్రీ కళాశాల మైదానంలో హరితహారం కార్యక్రమంలో పాల్గొని చెట్లను నాటారు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, జడ్పీ చైర్మన్ లోక్నాథ్ రెడ్డి.
మీరు పిల్లలు కొద్దిగా ఎంగ జరండి మట్టిని గట్టి బారా దీనికి ప్లాస్టిక్ ఎవరు తీస్తున్నా అట్లే బారా బాగా అది చెక్ అయితేనే తమ్ముడు రెడ్ సైడ్ ఓకేనా ఓకే తమ్ముడు మీరు కొద్దిగా చూడండి సార్ మీరు కొద్దిగా బ్యాక్ ఆలూరు గ్రామానికి చెందిన జంగిలి లింగయ్య అనే రైతు తన భూమి సమస్య గురించి చేవెళ్ల మండల తహసీల్దార్ కాళ్లు మొక్కడం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మేము బతకలేము సార్, మేము సరిగ్గా బతకదే మాది అసలు మేము బతకలేదు సార్. నేను నశించం లేదు, మేము ఇందులో నశిస్తాం సార్. మేము అనుకోలేదు సార్. మేము ఇక మేము లోపలికి వచ్చిన సార్. ఏమైనా చెయ్యి నేను మాపడికి ఏం చేయను. జోగులాంబ గద్వాల జిల్లా కార్యకర్తల సమావేశంలో మాజీ మంత్రి డీకే అరుణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తెలంగాణ ప్రజలు ఇప్పుడు బీజేపీ వైపు చూస్తున్నారని అన్నారు. తెలంగాణలోనూ బీజేపీ అధికారంలోకి వస్తుందని కేంద్ర ప్రభుత్వం ఇచ్చే పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్తామన్నారు. సెప్టెంబర్ 17ను రాష్ట్ర ప్రభుత్వ అధికారికంగా నిర్వహించాలని, 17న గల్లీ గల్లీలో జాతీయ జెండా ఎగురవేయాలని పార్టీ నిర్ణయం తీసుకుందని అన్నారు. చేసుకోవాలని వారు పూర్తిగా వివరించినాను. ఎందుకంటే ఆ యొక్క సంస్థలో అనుభవం ఉన్నటువంటి వ్యక్తి, ఏబీపీ దగ్గర నుంచి పనిచేసినటువంటి అనుభవం ఉన్నటువంటి పార్టీ సంస్థాగత విషయాలపైన పూర్తిగా అనుభవం ఉండి మనమంతా చాలా మంది ఇక్కడ కొత్త కాబట్టి విషయాలన్నీ కూడా అవగాహన చేసుకోవడానికి మనం ఆ దిశగా పార్టీని బలోపేతం చేసుకోవడానికి మరి వారు బూత్ కమిటీ మెంబర్షిప్ వర్తమాన మెంబర్షిప్ చేయించారు. క్రియాశీలక సభ్యులు కూడా కావాలంటే ప్రతి కార్యకర్త కూడా నాకు ఒక గుర్తింపు ఉండాలని కోరుకుంటాడు. అంటే గుర్తింపు ఉండాలని కోరుకునే ప్రతి కార్యకర్త 50 మంది సభ్యులను చేపిస్తే మనకు క్రియాశీలక సభ్యులు అవుతారు. పార్టీ పరంగా రాజకీయంగా ఏ రకమైనటువంటి గుర్తింపు పొందాలన్నా క్రియాశీలక సభ్యులుగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ప్రజలందరూ బుక్స్ తీసుకుపోయిన వాళ్ళంతా కూడా చేయించిన వాళ్ళు తిరిగి తెచ్చి కొంతమంది చేయించిన వాళ్ళు తమ దగ్గర ఉంచుకుంటారు. ఇంకా చేయించని వాళ్ళు బుక్కులు ఉన్నాయి. వాళ్ళందరూ మొన్ననే నేను వాట్సాప్ గ్రూప్లో అందరికీ మెసేజ్ పెట్టినా దాని సమయం అయిపోయింది. వెంబడే మీరందరూ తిరిగి అందజేయండి. పెద్ద ఎత్తున సభ్యత్వ నమోదు గద్వాల ఉండాలని మీరందరూ కోరుకున్నాం, మనం అందరం కోరుకున్నాం. హైయెస్ట్ నెంబర్ ఆఫ్ మెంబర్షిప్ చేపిస్తాం, సభ్యత్వం చేపిస్తామని. మరి ఆ విషయంగా మీరు తీసుకున్న బుక్కులన్నీ చేపిస్తే 50,000 అయితే పెద్ద ఎత్తున గ్యాస్ కనెక్షన్లు గ్రామీణ ప్రాంతాల్లో చాలా మంది కార్యకర్తలు ప్రజలకు అందజేస్తూ ఉన్నారు. అటువంటి ఎక్కడెక్కడ ఇంకా లేనటువంటి వాళ్ళు ఉన్నారు. అటువంటి వారిని గుర్తించి వారికి ఆ పథకాన్ని అందజేసినటువంటి విధంగా, అదేవిధంగా ఉపాధి హామీ పనుల ఇంటింట కేంద్ర ప్రభుత్వం నిధులే అని చెప్పి గ్రామంలో వేసే సీసీ రోడ్డు కానీ గ్రామ పంచాయతీకి వచ్చే ప్రతి పైసా కూడా కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి నిధులేనటువంటి విషయంగా ప్రతి ఒక్కరు గ్రామాల్లో ప్రజలకు తెలియజేయడమే కాదు, సర్పంచ్లకైనా తెలుసు, కానీ ప్రజలకు కూడా తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది. వినాయక చవితి సందర్భంగా కొలువైన బొజ్జ గణపయ్య కర్నూలు జిల్లా కోడుమూరులో 3 రోజుల పాటు పూజలను అందుకున్నాడు. 3వ రోజు గణనాథులను కోడుమూరు పురవీధుల గుండా ఊరేగించి నిమజ్జనానికి తరలించారు. నిమజ్జన యాత్ర శోభయమానంగా సాగింది. నిమజ్జన ఉత్సవాలను తిలకించడానికి భక్తులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ఊరి చివరి బావిలో గణనాథులను నిమజ్జనం చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తును చేపట్టారు.
బ్రహ్మరామ మల్లికార్జున స్వామి అమ్మవార్ల ఉభయ దేవాలయాల హుండీ లెక్కింపు ద్వారా 3,62,95,578 రూపాయల ఆదాయం లభించింది. వీటితో పాటు 186 గ్రాముల 400 మిల్లీగ్రాముల బంగారం, 8 కేజీల 600 గ్రాముల వెండి మరియు 293 యుఎస్ఏ డాలర్లు, 650 కెనడా డాలర్లు, 50 యుఏఈ దిర్హమ్స్, 18 మలేసియా రింగిట్స్, 50 సింగపూర్ డాలర్లు, 1 సౌదీ రియాల్స్, 5 ఇంగ్లాండ్ పౌండ్స్, 1 చైనా యోన్ మొదలైన విదేశీ కరెన్సీ కూడా హుండీ లెక్కింపులో లభించాయి. ఈ హుండీ ఆదాయం భక్తులు గత 27 రోజులలో సమర్పించడం జరిగిందని ఆలయ అధికారులు తెలిపారు. ఈ హుండీ లెక్కింపులో దేవస్థానం సిబ్బందితో పాటు శివసేవకులు మరియు పలువురు భక్తులు పాల్గొనడం జరిగింది. సేవలు అందించవచ్చు. కేవలం హిందీ లెక్కించే కాకుండా ఇతర కార్యక్రమాల్లో కూడా మీరందరూ పార్టిసిపేట్ చేస్తారని నేను ఆశిస్తున్నాను. ఎమ్మిగనూరు నియోజకవర్గంలోని దైవందినే గ్రామంలో గణనాథులు నిమజ్జనానికి తరలి వెళ్లారు. శోభయాత్ర కన్నుల పండుగగా నిర్వహించారు. గురిజల తుంగభద్ర నదిలో వినాయకుని నిమజ్జనం కోసం చుట్టుపక్కల గ్రామాల్లో నుండి ప్రజలు తరలివచ్చారు. పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కొలువుదీరిన ఆయా గణనాథుల వద్ద లడ్డు వేలంపాట, అన్నదానం కార్యక్రమాలు నిర్వహించారు. నిమజ్జనంకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. జగిత్యాల జిల్లా మల్యాల మండలం రాంపూర్ పంప్ హౌస్ వద్ద మొదటి మోటార్ ట్రయల్ రన్ ని ఇంజనీరింగ్ విభాగ అధికారులు విజయవంతంగా నిర్వహించడం జరిగింది.
అంటున్నారు నాయన బూట్లు బాట్లు అలా అయిపోయిందేమో. బులెటిన్లో హెడ్లైన్స్ మరొకసారి చూద్దాం. ఆర్థిక మందగమనం తాత్కాలికమే. ఇండియా ఆఫ్రికా పార్ట్నర్షిప్ ఇన్ ఏ చేంజింగ్ గ్లోబల్ ఆర్డర్ సదస్సులో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు. ప్రజలకు అందుబాటులో ఉండని ముఖ్యమంత్రి ప్రజాసేవకుడా. ముఖ్యమంత్రి కేసీఆర్ పై విమర్శలు గుప్పించిన సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడా వెంకటరెడ్డి. నేడు రేపు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయవాదుల విధుల బహిష్కరణ. న్యాయమూర్తులు ఎస్వి భట్, డి శేషాద్రి నాయుడులను వెనక్కి రప్పించాలని సుప్రీంకోర్టు కొలీజియంకు వినతి. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్.